నిర్గమకాండం 13వ అధ్యాయం. ముఖ్యంగా ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠ మరియు దేవుని మార్గదర్శకత్వం గురించి వివరిస్తుంది. ఐగుప్తులో తొలిచూలు పిల్లలను సంహరించినప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడాడు కాబట్టి ప్రతి తొలిచూలు సంతానమును తనకు ప్రతిష్ఠించాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఇది దేవుని రక్షణకు గుర్తుగా మిగిలిపోవాలని చెప్పాడు. అదేవిధంగా 7 రోజులపాటు పొంగని రొట్టెలు తినే పండుగను ఆచరించాలని, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు తమను ఎలా విడిపించాడో రాబోయే తరాలకు వివరించాలని ఆదేశించాడు. ప్రజలు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వారు యుద్ధం చూసి భయపడి తిరిగి ఐగుప్తుకు వెళ్లకుండా దేవుడు వారిని ఫిలిస్తీయుల దేశం గుండా కాకుండా అరణ్య మార్గంలో నడిపించాడు. మోషే తనతో పాటు యోసేపు ఎముకలను తీసుకువెళ్లాడు. వారు సుక్కోతు నుండి బయలుదేరి ఏతాములో దిగారు. దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా ఉండి మార్గాన్ని చూపిస్తూ, రాత్రి సమయంలో వెలుగునిచ్చేందుకు అగ్నిస్తంభముగా ఉండి తోడై నడిపించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రజలను ఎడతెగకుండా కాపాడుతూ వాగ్దాన భూమివైపు సాగదీశాడు.